హాయ్ గైస్, నేను గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక అర డజను జీడిపప్పు ఇలా బద్దలైతే కాదు గుండె వేస్తున్నాను అనమాట. అవి ఒక టీ స్పూను పంప్కిన్ సీడ్స్, ఒక స్పూను గసగసాలు, ఒక స్పూను వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ కూడా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాం అనమాట. ఇది గ్రేవీ కోసం ఆనియన్స్ టమాటాస్ మగ్గబెట్టుకోవాలి. దానికోసం నేనైతే కడాయి పెట్టేసుకున్నాను. పొయ్యి వెలిగించుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు కట్ చేసుకుని ఇలా వేసుకుని వీటిని ఇందులో మగ్గబెట్టుకోవాలి. ఇందులోనే 4 రెమ్మలు పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఆనియన్ అన్నది మగ్గిపోయింది. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ టమాటాస్ అయితే చల్లారిపోయినాయి. ఇవి మిక్సీ జార్లో తీసేసుకున్నా వీటిని పేస్ట్ చేసుకోవడానికి. ఆనియన్ టమాటా తీసేసుకున్నాను కదా, అందులో ఒక పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి ఒక 2 స్పూన్స్. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే గనక ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు. మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, అవి గసగసాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని దీన్ని పేస్ట్ గా తయారు చేసేసుకోవాలి. గ్రేవీ తయారు చేసుకోవడానికి సేమ్ అదే కళాయి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాయలు, ఒక అనాసపు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. అవి వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మొత్తం కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం మిక్సీ జార్లో కడుక్కొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అవుతే ఏంటంటే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూను కారం, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకొని ఇలా కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం. నేనైతే ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ పడితే వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మెతి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుని కన్సిస్టెన్సీ ఉన్నది కొంచెం చిక్కగా అయ్యే వరకు దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది. మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూసుకున్నాం గ్రేవీ అన్నది కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీలోకి. సో దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. గుమగుమలాడే బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని బిర్యానీలో తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటది ఈ గ్రేవీ. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ గైస్.